కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా టార్గెట్ చేసిందా? ఎందుకంటే వరుస వివాదాస్పదమైనటువంటి ఒకటి తమ్ముడు రకంగా పోతా మీరు నిన్న వివాదాస్పదం చేసింది ఎవరు? ఒక మంత్రివర్గ సమావేశంలో ఆ వీడియో కూడా ఉంది మహేందర్, మీరు ఒకసారి చూడండి, మీరు ఒకసారి చూడండి. ఆ వీడియో కూడా ఒక ఎమ్మెల్యేను ఇద్దరు ఒక ఎమ్మెల్యేని పట్టుకొని మీరు ఒకసారి చూడండి. వీధి రౌడీ కన్నా ఎక్కువ ఎవరు ఇప్పుడు తులాయిలు ఉంటారు కదా, వీధి రౌడీలు అట్లా గుండాలు పోతారు చూడండి, ఆ రకంగా పోతారు. ఇలాంటి వ్యక్తిని హుజురాబాద్ ప్రజలు మరి మెచ్చుకుంటారా? చూడండి, మీరు ఒకసారి చూడండి. ఆయన కూడా ఒక ఎమ్మెల్యే అండి, ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే. ఆయన కూడా ప్రజల చేతి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే మీదకి రౌడీలాగా పోతే ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టా? ఇలాంటి రాజకీయాల వల్ల ఎవరు రాజకీయాలకు రావాలనుకుంటారు? ఇది ఎంత సిగ్గుసేటు చెప్పండి. మేము చర్య తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే వాస్తవం. ఒకసారి అక్కడ మీ పార్టీకి సంబంధించిన చూడండి, మిగతా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అయినప్పటికీ కూడా ఆయన ఆ రకంగా వ్యవహరిస్తా ఉన్నారు. చూస్తారు మరి అలాంటి వ్యక్తిని తిట్టొద్దని మీరు ఎట్లా అంటారు? మీరు అధికారంలో ఉన్నారు కదా, ఏమైనా యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు మేము ఒక్కటే తమ్ముడు, అల్లు అర్జున్ గారిని ఒక సెలబ్రిటీనే మేము వదలలేదు. వీడెంతండి బొక్కలు, చట్టానికి ఎవరు చుట్టం కాదు తమ్ముడు. ఎవరైనా ఇది అన్ని విజువల్స్ ఉన్నాయి. గతంలో నేను అదే అడగట్లేదు, అసలు వీడిని కాళ్ళు చేతులు బొక్కలు ఇరగొడతా గానీ వీడిని తీసుకుపోయి అసలు రౌడీ షీటర్ కింద తీసుకుపోయి అనలేసి అనవరం కింద వేటేయాలి. ఎవరు చూడండి, ఒకసారి చూడండి. పోలీసు వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళ మీద చేయి చేసుకోవడం అనేది ఎక్కడి వరకు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, మనం ఎక్కడున్నాము? వీడేమో పోటుమొనగాడా, వీడికి చరిత్ర ఉందా, వీడని తెలంగాణ ఉద్యమకారుడా, వీడు ఏం చేసిండని వీడు ఇట్లా నిలుగుతున్నాడండి? అసలు నాకు అర్థం కాదు. వీడు అసలు ఏంటి, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, పాడి కౌశిక్ రెడ్డి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే నువ్వు మాట్లాడే విధానం చూడండి అండి. ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో, ఎంతమంది గెలిచిండ్రు? ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి అంటే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మీరందరూ మీ పార్టీ ఆఫీస్కి వచ్చి కొడతామని మీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు. సో దీని ఎట్లా చూస్తారు? తప్పకుండా అండి. ఒక ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు తప్పకుండా ఇలాంటి పిచ్చి పనులు చేసినప్పుడు పార్టీ చూడవు. నిజంగా కూడా నువ్వు ప్రజానాయకుడు, అక్కడ ఒక ఎమ్మెల్యేవి, నువ్వు మతిస్థిమితం కోల్పోయి అసలు నువ్వేం చేస్తావు నీకు తెలియకపోతే కొడతారు. ఎవరైనా కొడతారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడినటువంటి వీడియో బయట ఉంది, ఎమ్మెల్యే గారు మాట్లాడిన వీడియో బయట. ఒకసారి ఆ వీడియో బయట చూద్దాం మేడం, అనంతరం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల కరీంనగర్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా, ఇట్లాంటి సైకో నా కొడుకుల్ని కంట్రోల్ చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వడు కూడా రోడ్డు మీద తిరగడం, అవసరమైతే మీ ఆఫీసులకు వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల కరీంనగర్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా, ఇట్లాంటి సైకో నా కొడుకుల్ని కంట్రోల్ చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వడు కూడా రోడ్డు మీద తిరగడం, అవసరమైతే మీ ఆఫీసులకు వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల కరీంనగర్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా, ఇట్లాంటి సైకో నా కొడుకుల్ని కంట్రోల్ చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వడు కూడా రోడ్డు మీద తిరగడం, అవసరమైతే మీ ఆఫీసులకు వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల కరీంనగర్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా, ఇట్లాంటి సైకో నా కొడుకుల్ని కంట్రోల్ చేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వడు కూడా రోడ్డు మీద తిరగడం, అవసరమైతే మీ ఆఫీసులకు వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. సంధ్యా రెడ్డి గారు, మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆయన కూడా సీరియస్ గానే మాట్లాడుతూ ఉన్నాడు. సైకో అంటున్నాడు, పార్టీకి ఆఫీసులకు వచ్చి కొడతామంటా ఉన్నారు. ఎందుకు మీరు అధికారంలో ఉన్నందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు? నేను ఇదే వేదిక నుంచి తెలంగాణ ప్రజలారా, మీరు అక్కడ జరిగిన సంఘటనలు అన్ని చూస్తున్నారు. మీకు ఇది మంచిగా అనిపిస్తుందా? మనం ప్రజాస్వామ్యంలో అడగకపోతే ఇలాగే పరిస్థితి ఉంటుంది. ఎంతగానో ఓర్చుకోవాలి అధికారంలో ఉన్నారని. అంటే వీళ్ళు ఏ రకంగా మాట్లాడి, ఏ రకంగా బిహేవ్ చేసిన అట్లా ఒకటే రేవంత్ రెడ్డి గారు ఒకరే చెప్పారు, ప్రజాపక్షమైన ప్రతిపక్షమైన ఏ పక్షమైనా అందరం కలిసి మనము నిర్ణయాలు తీసుకోవాలి ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు మీరు ప్రతిపక్షములను కూడా కలిసి రమ్మని చెప్పాము. రేవంత్ రెడ్డి గారేమో అంత బాగా ప్రజల కోసం ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలప్పుడు మాత్రమే
మనము ఎలక్షన్స్ వరకు చూడాలి, ఓటు బ్యాంకు చూడాలి తప్ప గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యేలనే మన ఎమ్మెల్యే తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరికీ నేను సీఎం అని చెప్తున్నారు. ఇంత బాగా చెప్తుంటే కూడా ఇంకా మీరు మమ్మల్ని ప్రశ్నించడం అనేది మాకు బాధ అనిపిస్తుంది. మా ఎమ్మెల్యే కాదు ఇంకెవరైనా కూడా అందరు కూడా ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఖండిస్తున్నారు. వీడికి ఏం పిచ్చి లేచింది పోయేకాల. అరే నేను ఒకటి అడుగుతున్నారు అబ్బాయి, మీరు గతంలో కూడా అరే పాడి కౌశిక్ రెడ్డి గతంలో ఒక గవర్నర్ ని అమ్మగారిని కూడా అవమానించిండు, ఇవాళ సీతక్కని కూడా అవమానించిండు. మహిళలను అవమానించుకుంటా ఈరోజు తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళని చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఏమైనా బఫగాడిలాగా ఎందుకు అట్లా పిచ్చోళ్ళలాగా చేస్తున్నావు? మతస్థిమితం కోల్పోయింది. అసలు నువ్వు ఎమ్మెల్యేకి అరుణువా అని నేను అడుగుతున్నా. గతంలో అట్లనే చేసినావు, ఇప్పుడు అట్లనే చేస్తున్నావు. నీ స్థానం అనేది ఎందుకంటే నువ్వు ఏం చూసి ఎగురుతున్నావో నాకు అదే అర్థం కావట్లేదు. ఇలా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది అనిపిస్తుంది. ఈ రకంగా బిహేవ్ చేస్తున్నప్పుడు మనం అడగాల్సిన అవసరం ఉంది. ఉత్తమ్ రెడ్డి గారిని చూసుకొని రెచ్చిపోతున్నారు. నిన్న సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు ఎవరిని ఒక మాట అన్నాడు, ఇలాంటివి ఆయన ప్రోత్సహించడు. అది నేను డ్యామ్ షూర్ గా చెప్పగలుగుతా. ఇప్పుడు ఉత్తమ్ పద్మావతి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అన్నగారు కానివ్వండి, ఆయన ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఆయన ఎప్పుడు కూడా పల్లెత్తి ఒక మాట ఆయన పీసీసీగా ఉన్నప్పుడు కానివ్వండి. ఇప్పుడు హుజూర్ నగర్ కోదాడ ప్రజలు వాళ్ళకి ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు? ఇప్పుడు వాళ్ళ తమ్ముళ్లాగా ఈయన ఉంటే ఈయన భారీ మెజార్టీతో గెలిపించేటోళ్ళ. మీరు ఒక మాట చెప్పండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈ విషయంలో లాగొద్దు. ఎందుకంటే రక్త సంబంధంలో ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, కేటీఆర్ కవిత ఇద్దరు కొట్లాడుకుంటా సీఎం కుర్చీలకు. నేను అదే అడుగుతున్నా, అరే పాడి కౌశిక్ రెడ్డి నువ్వు సీఎం కావాలని నువ్వు అనుకుంటున్నావేమో ఆ పార్టీలో, కానీ సీఎం కాదురా బాబు, నువ్వు బీఆర్ఎస్ పార్టీలో అటెండర్ కూడా కావు. ఎందుకంటే ఆ సీటు కోసం ఆ కవిత కొట్లాడుతుంది, కేటీఆర్ కొట్లాడుతుంది, ఇక్కడ హరీష్ రావు కొట్లాడుతుంది. ఇంకేముందు క్రికెట్ టీం వస్తుంది. వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అందరి పిల్లలు కలిసి ఒక క్రికెట్ టీం అవుతుంది. నీకేడిస్తారా బాబు? నువ్వేదో సీఎం అయిదామని హైలైట్. నీకు పొద్దున్న లేస్తే తిండి కన్నా ఎక్కువ నేను యూట్యూబ్లలో అలచేలు కావాలి, పొద్దున్న లేస్తే టీవీలలో అలచేలు కావాలి, నా బొమ్మ వాడకపోతే నాకు నిద్ర పట్టదు. అంతే కదా మరి. వేదిక వాని కోసం పెట్టినట్టు ప్రజా సమస్యల కోసం వేదిక పెట్టినాము. నువ్వేమో పొద్దున్న లేస్తే పెద్ద పుడంగి లాగా లేస్తావు. నేను ఒకటి అడుగుతున్నా, అవును టీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించినప్పుడు నువ్వు గతంలో నీకు కళ్ళు దొబ్బినాయా? మీ ఇప్పుడు అంతమంది ఎమ్మెల్యేని పార్టీ ఫిరాయించినప్పుడు నేను ఒకటి అడుగుతున్నారా, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సబితా ఇంద్రెడ్డికి మినిస్టర్ పదవి ఇచ్చినప్పుడు నువ్వు ఏడ దాసుకున్నావురా కౌశిక్ రెడ్డి? అప్పుడు అడగవా? తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీలోకి వెళ్ళి వస్తే మినిస్టర్ పదవి ఇచ్చినావు, అప్పుడేం పీకినవురా నువ్వు? సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడే పద్ధతి అట్లనే ఉంది. ఎక్కడ మాట్లాడినా కూడా అదే మాట మాట్లాడుతున్నావు. అప్పుడు లేని ప్రజాస్వామ్యం, అప్పుడు లేని పార్టీ ఫిరాయింపులు నీకు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ సంజయ్ గారిని అడిగే అర్హత నీకు ఎక్కడదని అడుగుతున్నా. అసలు నీ గత చరిత్ర ఏంది? నీ చరిత్ర ఏంది? నువ్వు తెలంగాణలో నీ కంట్రిబ్యూషన్ ఏముంది? నేనేంది, నా బతికేందని ఒకసారి నువ్వు ఆలోచించుకో. నిజంగా కూడా పిచ్చో బయటకు వస్తా ఇప్పుడు రాళ్ళ తీసుకొని కొడతారు. నేను సవాల్ విసురుతున్నా. నేను మాత్రం పైసలు రెచ్చగొట్టడం కాదండి, ప్రజల మీదకి ఎగబడి. అరే ఒకటి అడుగుతున్నాను తమ్ముడు, ఊర్లో ఒక పిచ్చి కుక్క వస్తుంది, మరి ఆ పిచ్చి కుక్కను మనం అదుపు చేయకపోతే ఊర్లో అందరిని కరుస్తుంది. కాబట్టి నేను కూడా చెప్తున్నా, ఆ రోజు కూడా చెప్పిన, మహిళని కించపరిచినప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు అంటే నేను డెఫినెట్ గా ఆ రోజు ఎట్లయితే నేను ఖండించిన ఈ రోజు కూడా ఖండిస్తున్నా. మరి పిచ్చి కుక్కని మనం అదుపు చేయకపోతే ఎట్లా చెప్పండి? ఇన్ని రోజుల పాటు మీరే ఏడాది నుంచి అధికారంలో ఉన్నాడు, ఎందుకు మీరు మరి మహిళల మీద అదేవిధంగా గవర్నర్ మీద ఇటువంటి వాళ్ళ మీద ఆయన ఎన్నిసార్లు మరి ఈ రకంగా మాట్లాడితే ఎందుకు యాక్షన్? ప్రజాస్వామ్యంలో ఆయనకి యాక్షన్ తీసుకుంటూనే ఉన్నాము. సరే ఒక్కొక్క మనిషికి అన్ని తెలిసి రారు కదా, మిడిమిడి జ్ఞానం ఉంటది. ఏదో ఓ యంగ్ అబ్బాయి, ఎందుకంటే ఆ వయసులో ఉడుకుదనం ఉంటది అని చెప్పి ప్రతిదీ, ఎందుకంటే వాడు ఉరుకులన్నట్టుగా ఇక్కడ గవర్నమెంట్ ఉరుకులాడితే జరగదు కదా, మనం కూడా. కానీ ఇవన్నీ చూస్తున్న తర్వాత ప్రజాస్వామ్యంలో ఈ సంఘటన చూసి చూడనట్టు మరి రేవంత్ లేదు అస్సలు ఇంకా వదిలే ఛాన్స్ లేదు. ఈసారి రేవంత్ అన్న వదిలేసినా కూడా మహిళలు మాత్రం వదలం. ఎందుకంటే పాపం మా రేవంత్ అన్నకి కొంచెం జాలిగుండె ఎక్కువ కానీ మేము మాత్రం మహిళలము. ఎందుకంటే మహిళను గవర్నర్ కించపడుతుంది, మినిస్టర్ సీతక్కని కించపడుతుంది, తెలంగాణ మహిళలను కించపడుతుంది, నీ బిడ్డను అవమానిస్తేవి, నీ పెళ్ళాన్ని అవమానిస్తేవి, పక్కన పెట్టుకొని కలిసి ఏం పుట్టిందిరా నీకు, మా పక్కన పెట్టుకొని మమ్మల్ని గెలిపియమని ఆ రోజు డ్రామాలు ఆడమంటే మేము ఆడుతీవి. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలని, మేము ఏం చేయాలని అని చెప్పి మేము చావాలన్నా బతకాలని పిల్లలు అంత బాధపడుతుంటే అలా భార్య పిల్లల తరపున తెలంగాణ మహిళల తరపున తప్పకుండా పిచ్చి కుక్కని కొట్టాడు కాదు, కట్టేయకపోతే వీని అదుపు చేయలేదనుకో అసలు ఇక ఊరి మీద పడి, ఇది తెలంగాణ రాష్ట్రం కదా, ఇంకా ఎక్కడైనా పడి ఈ అది చేయగలుగుతాడు, దాడి చేస్తాడు. కాబట్టి మనం కంట్రోల్ చేయాలి. ఇప్పుడు సంజయ్ స్పీకర్ ఫిర్యాదు చేయడం జరిగింది, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పిండు. సో నమ్మకం ఉందో చట్టాల నాకు స్పీకర్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. ఎందుకంటే తప్పకుండా అరెస్ట్ చెయ్యాలి. ఇంకొకసారి వీడు సర్పంచ్ కూడా పోటీ చేయొద్దు. ఆ రకమైన వేటు పడాలి. పడితేనే కౌశిక్ రెడ్డి అనేది తెలంగాణ ప్రజలకు ఒక
సూచన కావాలి. ఎందుకంటే గతంలో పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు ఊర్ల మీద పడి ఈ రకంగా చేసిండు అన్నప్పుడు పాడి కౌశిక్ రెడ్డి జీవితం ఏందన్నప్పుడు ఇంకొకటి ఆదర్శంగా తీసుకోవాలి. వామ్మో ఇలా చేయొద్దు అని ఒక ఒంట్లో వణుకు రావాలి ప్రతి ఒక్కరికి కూడా. ఈ రకంగా బిహేవ్ ప్రజాస్వామ్యం మనకి ఇచ్చింది 5 సంవత్సరాలు, మాకు నియోజకవర్గానికి మంచి పనులు చెయ్యి అని చెప్పి మాట్లాడాలి తప్ప ఇష్టానుసారంగా మీరు మాట్లాడేసి ఇష్టానుసారంగా మీరు ఇది రకంగా చేసిండ్రు అంటే ప్రజాస్వామ్యంలో ఇది ఎవరికి మంచిది? మీరు కూడా అడుగుతున్నారు. శిక్షని వేదిక ఇవాళ తొలి వెలుగు వేదిక కూడా నేను అడుగుతున్నా. తొలి వెలుగు వేదిక, ఎందుకంటే తొలి వెలుగుకి చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఎందుకంటే చాలా మంది బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మీ ప్రతిదీ ఈ తొలి వెలుగు అనేది పొద్దున్నే లేవగానే తొలి వెలుగు నుంచి చాలా మంది ఈ వేదిక చూస్తుంటారు. కాబట్టి వారందరూ కూడా చెప్తున్నారు, తమ్ముళ్ళు ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా? మనం కూడా ఆలోచించాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.